ప్రముఖ గాయకుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు గతించిన తర్వాత ప్రముఖ నటుడు, రచయిత, దర్శకుడు తనికెళ్ళ భరణి గారు నేను బాలు కొన్ని జ్ఞాపకాలు అనే వ్యాసాన్ని ప్రచురించడం జరిగింది. దాన్ని యథాతథంగా మీ ముందు ఉంచుతున్నాను. ఆయన వ్యాసం ఇట్లా సాగుతుంది. కైలాసంలో శివతాండవం ఆగింది, డమరకం పేలింది, రుద్రాక్ష రాలింది, ఏకబిల్వం శివార్పణం అయిపోయింది. సింహపురిలో శివకేశవులిద్దరి మీద హరికథలు చెప్పుకుంటూ ఏడాదికి ఒకసారి త్యాగరాజ ఆరోజనోత్సవాలు సమయంలో ఉంచవృత్తి చేసి పరమ పవిత్రమైన జీవితం గడుపుకుంటున్న శ్రీమతి పండితారాజుల సాంబమూర్తి శకుంతల గారి ఇంట బంగారు పంట బాలు. ఎస్పిబి అనే బీజాక్షర సహిత పుంభావ సరస స్వర సరస్వతితో నా జ్ఞాపకాలు. తొలి పరిచయం నిడదవోలులో జవ్వాది రామారావు గారి కళా సంస్థ మా కొక్కురోకో నాటిక వేసిన సందర్భంలో మాకు ప్రథమ బహుమతి వస్తే ముఖ్య అతిథి అయిన బాలుగారు నన్ను తలవలజ సుందరాన్ని కాగలించుకుని మీలాంటి వాళ్ళు ఉండవలసింది హైదరాబాద్లో కాదు, అర్జెంటుగా మద్రాసు రండి అని ప్రోత్సహించిన సంస్కారి. కళాసాగర్ నాటక పోటీలో ప్రథమ బహుమతి మళ్ళీ కొక్కురోకే వస్తే వీళ్ళు సామాన్యులు కాదు అని నేను సుందరం స్టేజ్ ఎక్కి బహుమతి అందుకునే వరకు ఆడిటోరియంలో అందరి చేత చప్పట్లు కొట్టించిన సహృదయుడు బాలు. నా మొదటి చిత్రం కంచు కవచం రికార్డింగ్. నేను డైలాగ్స్ రాసిన సినిమాలో వేటూరి రచన బాలు పాట. అలా చూస్తూ ఉండిపోయా. నా కళ పాటే బాలు నోట వినిపిస్తుంది. కాళ్లకు దండం పెడితే గుండెలకు హత్తుకుని ఎత్తుకుని నెత్తినెట్టుకునే మనిషి. తర్వాత వంశీ ఇళరాజు గారి కాంబినేషన్లో ఎన్ని పాటలు. ఆలాపన, లేడీస్ టైలర్, శ్రీ కనక మహాలక్ష్మి రికార్డింగ్ డ్యాన్స్ ట్రూప్, చెట్టు కింద ప్లేటుల్లోని చల్తీకా నామ్గాడి, చలాకీ వన్నె లేడీ, ఎన్ని రికార్డింగ్ థియేటర్లో పలకరింపుతో కలిసి బాతాకాణిలో టిఫిన్స్లోలా. తమాషా ఏమిటంటే సింగర్ల తిండి నీళ్ళ విషయంలో పరమ జాగ్రత్తగా ఉంటారు. బాలుకి అదేమీ లేదు. గుప్పిడి వక్కపడి, ఎప్పుడైనా సిగరెట్, కుదిరితే తాంబూలం, గొంతును ఈశ్వరుడికి ఎల్ఐసి చేసినట్టుండేవాడు. నేను బాలు కలిసి కొన్ని సినిమాల్లో నటించే సమయాల్లో నా సాహిత్యం ముఖ్యంగా ఆటగదరా శివ, శభాష్ రా శంకర విని ముగ్ధుడైపోయేవాడు. శభాష్ రా శంకర సీడీని శ్రీపతి పండితారాజుల బాలసుబ్రహ్మణ్యానికి అంకితమిస్తూ భాషా శ్రీపతికి, పాటల పండితుడికి, సుబ్బరపైన బాలుడికి అని చమత్కరించాను. కొత్తగా రాసిన శివచిలుకలు అనే శివతత్వాలు వినిపించి వీటిని మీరు పాడాలి అంటే కన్నీరు నిండిన కళ్ళుతో వద్దు భరణి, వీటికి నీ గొంతే కరెక్ట్, కొంచెం రాగా ఉంటే మంచిది, శుభం భూయాత్ అన్నాడు. నేను జనార్దన మహర్షి అమీర్పేటలో కొనుక్కున్న మొదటి 2 బెడ్రూమ్ ఫ్లాట్ గృహప్రవేశానికి పిలిస్తే వచ్చి మాతో భోజనం చేసి సరదాగా గడిపి వెళ్తే మా బంధువులంతా అలా అవాక్కై చూస్తూ ఉండిపోయారు. బాలు మా ఇంట్లో అడుగు పెట్టాడంటే సాక్షాత్తు ఆ సుబ్రహ్మణ్య స్వామి వచ్చినట్లు పొంగిపోయాం. ఆస్ట్రేలియాలో ఉండే కోడిరి రామూర్తి గారు బాలుకి నాకు కామన్ ఫ్రెండ్. బాలు భగవద్గీత పాడారు. ఈ సంగతి చాలామందికి తెలియదు. సి నారాయణ రెడ్డి గారు మిగతా ప్రముఖులు ముఖ్య అతిథులుగా చాలా వైభవంగా సత్యసాయి నిగమంలో ఆవిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమానికి నేనే యాంకర్ని. కానీ అది ఎందుకో పాపులర్ కాలేదు. బహుశా భగవద్గీతను ఘంటసాల మాస్టర్కి, బిల్వాష్టకాన్ని బాలుగారికి కేటాయించాడేమో ఆ పరమేశ్వరుడు. నా 25 సంవత్సరాల సినీ యాత్రని వెండి పడగ పేరుతో రవీంద్ర భారతిలో సంగమం అకాడమీ సంజయ్ కిషోర్ నిర్వహిస్తే చాలామంది సినీ ప్రముఖులు వచ్చారు. చివరిగా బాలు అడగకుండానే భక్త కన్నప్పలో పద్యాలు పాడి ప్రేక్షకులంతా స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చేలా చేసి తన వాత్సల్యాన్ని ప్రకటించాడు. వెండి పండగ నాడు నాకదో బంగారు బహుమతి. ఒకసారి చెన్నైలో బాలుగారింట్లో చరణ్ తీయబోయే ఒక ఆర్ట్ సినిమా గురించి చర్చించుకుంటున్నాం. అక్కడే డిన్నర్ చేసి మీద దిగి వస్తుండగా కాలు జారి నా బొటన వేలు ఫ్రాక్చర్ అయింది. హైదరాబాద్ వచ్చాక దాదాపు ప్రతిరోజు ఫోన్ చేసి కాలు ఎలా ఉంది భరణి అని తగ్గే వరకు పరామర్శిస్తుండే మహోన్నత వ్యక్తి ఆయన. మేము ఎప్పుడు కలిసినా తరచూ వేటూరు వారి సాహిత్యంలో చమక్కుల్ని, ఆ భాషా సౌందర్యాన్ని, భావ శబలతని తలుచుకుని మురిసిపోతూ ఉండేవాళ్ళం. వేటూరు వంటి వారు 1000 ఏళ్ళకి ఒకసారి పుడతారేమో అని నేనంటే మా అందరి ఆయుష్ పోసుకొని నువ్వు 1000 ఏళ్ళు బతకాలయ్యా సుందరయ్య అని అంటుంటేవాడు బాలు. మేము నీ విషయంలో అదే కోరుకున్నాంగా, కానీ ఏది దెబ్బ కొట్టేసేవాగా బాలు. ఇక మిథునం సినిమా అనుకున్నప్పుడు మొదట అప్పదాసు వేషం నేను వేద్దామని అనుకుని చాలామంది హీరోయిన్లు అంటే హిందీ రేఖ, సుహాసిని, రాధిక, వైవిజయ, శైలజ అంటే బాలు గారి చెల్లెలు, మృణాలిని, రచయిత్రి ఇలా చాలామందిని అనుకున్నాక లక్ష్మి గారు బాలు ఫిక్స్ అయ్యారు.
బాలుగారి కథ వినిపిస్తే బాగుందని మెచ్చుకొని, అవును నువ్వు నటుడివే కదయ్యా, ఇంత మంచి పాత్ర నువ్వే వేయచ్చుగా అన్నాడు. అప్పుడు నేను అన్నాను, స్వామి నేనే రాసి నేనే వేసి నేనే తీస్తే చివరికి నేనే చూసుకోవాల్సి వస్తుందేమో అంటే నవ్వేసి చాలా తక్కువ పారితోషికం తీసుకుని అప్పదాసు పాత్రకి జీవం పోశాడు. మిథునం నిర్మాత ముయిద ఆనందరావు గారి ఊరు నావిల వలసలో షూటింగ్. ఆర్ట్ డైరెక్టర్ నాగేంద్ర 3 నెలల ముందు నుంచి అక్కడికి వెళ్ళి ఆ పాడుపడ్డ పెంకుటిల్ని సరిచేసి అక్కడ నేను చెప్పిన అన్ని మొక్కలను పెంచి సర్వాంగ సుందరంగా పరమ సహజంగా తీర్చిదిద్దాడు. బాలుగారు లొకేషన్ చూడగానే వాళ్ళ ఆవిడ సావిత్రి గారితో, మనం రిటైర్ అయ్యాక ఇలాంటి పర్ణశాలలో ఉండాలోయ్ అన్నాడు. ఏది బాలు? ఆవిడ సావిత్రే, నువ్వే పెద్ద సత్యవంతుడి, మాట తప్పవు. రోజు మధ్యాహ్నం బ్రేక్ చెప్పగానే తోటలో ఒక బెండకాయని కొరుకు తింటూ ఉండేవాడు. ఆరోగ్యంగా ఉండాలంటే ఇలాంటి పచ్చివి తింటూ ఉండాలయ్యా అని ముచ్చటపడుతూ ఉండేవాడు. బాలుని సంతోషపెడదామని ప్రత్యేకంగా ఒక వంట మనిషిని పెడితే సాయంత్రం ఆయన నవ్వుతూ, నువ్వు ప్రేమ చేత అన్నీ వడ్డించావు కానీ నేను 2 గరిటెల కన్నా ఎక్కువ తినకూడదయ్యా, బెరియాట్రిక్ సర్జరీ చేయించుకున్నానుగా అన్నాడు. నేను ఎంత బాధపడ్డాను. కడుపు నిండా అన్నం పెట్టామన్న తృప్తి కూడా లేకపోయింది. అప్పదాసు, బాలు, లక్ష్మి గారిద్దరూ పొద్దున్నే 8 గంటలకు వచ్చేసేవారు లొకేషన్కి. 1 గంటకు బ్రేక్, మళ్ళీ 3 గంటలకే షూటింగ్, 6 గంటలకి ప్యాకప్. క్లైమాక్స్ మాత్రం 1-2 రోజుల్లో అర్ధరాత్రి వరకు జరిగింది. ఇద్దరూ విసుక్కున్నారు. కెమెరామెన్ రాజేంద్ర ప్రసాద్ని బాలు కేకలేశాడు. సినిమా చూశాక కెమెరామెన్కి సభాముఖంగా సారీ చెప్పి కాగలించుకున్నాడు. దట్ ఈస్ బాలు. షూటింగ్ చివరి రోజుల్లో ఒక సీన్ పొరపాటున డ్రెస్ మార్చి మళ్ళీ తీయాల్సి వచ్చింది. ఆయనకి కోపం వచ్చి లొకేషన్స్లో అన్యాపదేశంగా అసిస్టెంట్ డైరెక్టర్ని కేకలేశాడు. తప్పెవరు చేసిన బాధ్యత దర్శకుడిదే కదా. నేను హర్ట్ అయ్యాను. రాత్రి కన్నీళ్లు పెట్టుకున్నాను. 2 రోజులు మేము మాట్లాడుకోలేదు. సినిమా అయిపోయింది. నేను ప్యాకప్ చేశాను. ఆయన సాగనంపడానికి ముభావంగా కారు దగ్గరికి వచ్చాను. ఆయన చొక్కా పట్టుకుని లాగి కాగలించుకున్నాడు. నేను గాఢంగా కాగలించుకుని ఏడ్చేశాను. నన్ను సముదాయిస్తూ, చాలా గొప్ప సినిమా తీసావు భరణి, 10 కాలాల పాటు గుర్తుండిపోయే సినిమా తీసావు, నీకు అఖండమైన పేరు వస్తుంది, నీతో పాటు నాకును అన్నాడు. కాళ్ళ మీద పడిపోతే లేవనెత్తి ముద్దెట్టుకున్నాడు. ఆ ముద్దే నాకు ఆస్కార్ అవార్డు. ఈ సినిమాలో టైటిల్ సాంగ్స్ బాలుగారితో కాకుండా జేసుదాస్ గారితో పాడించాడు వీణాపాణి. షూటింగ్ టైంలో ఆ సంగతి బాలుకు చెప్పలేదు. షూటింగ్ చివరి రోజున వినిపిస్తే, నా కోసం మా అన్న పాడాడా అంటూ పరమానందపడిపోయాడు. సినిమా రిలీజ్ అయిన తర్వాత ఒకసారి నాతో ఇలా అన్నాడు, ఎప్పుడైనా నేను జీవిత చరిత్ర రాస్తే మిథునానికి ముందు మిథునానికి తర్వాత అని, అంతకన్నా ఏ దర్శకుడికైనా ప్రశంస ఉంటుందా? అది బాలుగారి యొక్క ఆంతర్యం. శ్రీపతితో కలయిక, ఐశ్వర్యం, పండితారాధ్యుడితో పరిచయం, యోగం, బాలసుబ్రహ్మణ్యంతో స్నేహం, వ్యసనం, ఇది కైలాసమే. కనక మహాసభ ఐశ్వర్యానికి నిలయం. మొత్తం బంగారంతో మెరిసిపోతుంది. అంతెత్తు వెండి నంది తన ఉచ్ఛ్వాస నిశ్వాసాలతో బంగారు ఉయ్యల ఊపుతుంది. ఆది దంపతులిద్దరూ కూర్చున్నారు. ఒకవైపు అమ్మవారు, మరోవైపు అయ్యవారు. పార్వతీదేవి ఒళ్ళో నెల బాలుడిని ఒద్దిగ్గా బజ్జో పెట్టుకుని జోలపాడుతున్న హేళ, చిరునవ్వుతో కన్నులారా మూసిన పరమేశ్వరుడి లీల. వ్యాసకర్త తనకెళ్ళ భరణి, ప్రముఖ నటుడు, దర్శకుడు.